తర్వాత ఒక 2 నిమిషాలు ఇదే విధంగా వదిలేయాలి. ఈ విధంగా వదిలేసినట్లయితే కొబ్బరి అనేది పచ్చివాసన పోయి చక్కగా కర్రీలో కలిసిపోతుంది. ఇలా అంతా కూడా కొబ్బరి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. ఈ విధంగా వదిలివేసిన తర్వాత మనం లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఈ విధంగా కరివేపాకు కానీ లేదా కొత్తిమీర కానీ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారు కదా, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కొబ్బరి రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. చాలామంది గోరుచిక్కుడు తినడానికి ఇష్టపడారండి. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి టేస్ట్ చూసినట్లయితే మళ్ళీ